రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 109 తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక ఆడియన్ పోల్ అయితే కండక్ట్ చేస్తుంటాం. అంటే ఏం లేదు, సింపుల్ గా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్స్ ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది అంతే. అలా మొన్న సాటర్డే రోజు నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, మీరు వాడుతున్నటువంటి ఆండ్రాయిడ్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్షన్ ఏంటి అంటే ఆండ్రాయిడ్ 7ఆ 8ఆ లేదు అన్నట్లయితే 9. ఆల్మోస్ట్ ఆల్ 48% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆండ్రాయిడ్ 9 అంటే ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారంట. అలాగే 17% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి ఓరియో అప్డేట్ అంటే వర్షన్ 8ని వాడుతున్నారంట. ఇకపోతే 13% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆండ్రాయిడ్ వర్షన్ 7 వాడటం జరుగుతుంది. ఇకపోతే రెస్ట్ ఆఫ్ ద 20% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఆండ్రాయిడ్ 5 కావచ్చు, 6 కావచ్చు, 4 కావచ్చు, ఇట్లా రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ని వాడుతున్నారంట. ఇకపోతే ఈ రోజు ప్రశ్న, మీరు మీ మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ని చూస్ చేసుకోవాల్సిన విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని చూస్ చేసుకుంటారు, ఐఓఎస్ఆ లేదా ఆండ్రాయిడ్ అనేది లెట్ మీ నో. ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ని రేపటి ఎపిసోడ్లో నేను అనౌన్స్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ మొన్న మే 31 నాడు అఫీషియల్గా రియల్మీ టీ ప్రో మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ని అయితే మనందరికి ప్రొవైడ్ చేసింది. ఇదంతా మనందరికైతే తెలిసిందే. కాకపోతే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క యూజర్ కూడా ఒక ప్రాబ్లమ్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళకి బూట్ లూపింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంట. అంటే ఏంటంటే మొబైల్ ఫోన్ ఆన్ కాకపోవటం, లేదంటే ర్యాండమ్గా రీస్టార్ట్ అవ్వటం, లేదు అన్నట్లయితే కనుక అసలు మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్కి బూట్ అవ్వకుండా రికవరీ మోడ్లోకి రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారంట. సో అలా చాలామంది యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ట్విట్టర్లో అలాగే వాళ్ళ కమ్యూనిటీ ఫామ్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో వీటన్నిటికీ ఫిక్స్ కింద కంపెనీ అయితే యాజ్ ఆఫ్ నో వీళ్ళు చెప్తున్నటువంటి ఒక సొల్యూషన్ ఏంటి అంటే, ఒకవేళ వీళ్ళు కనుక అంటే మీరు కనుక 8GB 128GB వేరియంట్ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సింపుల్ ఈ అప్డేట్ ప్యాకెట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ స్టోరేజ్లో డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. ఒకవేళ లేదా మీరు కనుక 4GB 64GB కానీ లేదా 6GB 128GB వేరియంట్ని కానీ వాడుతున్నారు అన్నట్లయితే కనుక మీరు ఎడిషనల్గా మెమరీ కార్డ్లో ఈ ఇంటర్నల్ స్టోరేజ్ మొత్తంలో ఈ ప్యాకెట్ ఫైల్ని అంతా స్టోర్ చేసుకొని రికవరీ మోడ్లోకి వెళ్ళిన తర్వాత రీఇన్స్టాల్ చేసుకోమని చెప్తున్నారు. ముందుగానే డేటా బ్యాకప్ తీసుకొని ఒకవేళ ఈ ప్రొసీజర్ అంతా కనుక యూజర్స్కి తెలియనట్లయితే వాళ్ళ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పి కంపెనీ చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా వీటన్నిటిని బేస్ చేసుకొని చూసారన్నట్టయితే కంపెనీ ఇంకా పూర్తి స్థాయిలో టెస్టింగ్ చేయకుండానే ఈ అప్డేట్ని మన ముందు తీసుకొచ్చారని తెలుస్తుంది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి వాటిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటామని చెప్పి కూడా కంపెనీ చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇదే విషయం పైన మీ స్పందన ఏంటి అనేది కూడా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి నోకియా సంస్థ దగ్గర నుంచి అండి. హెచ్ఎండి గ్లోబల్ సంస్థ అయినటువంటి నోకియా వీళ్ళు మొన్న లాంచ్ చేసినటువంటి నోకియా 3 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ని ఈ రోజు అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ ద మే సెక్యూరిటీ ప్యాచ్. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా నోకియా 3 మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబోయే ముందర మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ అనేది 50% కంటే అబోవ్ ఛార్జింగ్ ఉండేలాగా చూసుకోండి. సో దట్ ఒకవేళ ఏదన్నా ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ మీ మొబైల్ ఫోన్ అనేది బ్రిక్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి ఒప్పో సంస్థ దగ్గర నుంచి అండి. ఒప్పో నుంచి మొన్న రీసెంట్గా లాంచ్ అయినటువంటి 2 మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ప్రైస్ స్లాష్ తిరిగి మళ్ళీ మన ముందుకు వచ్చేసినాయి. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే ఒప్పో F11 Pro ఒకటి, అలాగే ఒప్పో A5 ఒకటి. ఇందులో ఒప్పో F11 Pro ఈ మొబైల్ ఫోన్ మీద ఏకంగా మనకి 2000 రూపాయలు ప్రైస్ కట్న అయితే తీసుకొచ్చారు. ఇకపోతే ఒప్పో A5 మోడల్ మీద వీళ్ళు మనకి 1000 రూపీస్ ప్రైస్ కట్న అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా మీరు ఇక్కడ చూసారన్నట్లయితే ఒప్పో A5 ఇందులో మీకు 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో యాక్చువల్గా దీని ప్రైస్ మీరు చూసారన్నట్లయితే కనుక యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం 11,999 రూపాయలకి రావడం జరుగుతుంది. వేర్ ప్రీవియస్లీ మీరు చూసారన్నట్లయితే ఇది 12,990 రూపాయలు ఉండడం జరుగుతుంది. వేర్ F11 Pro విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ధర వచ్చేటప్పటికే 20,999 రూపాయలు ఉండడం జరుగుతుంది. వేర్ ప్రీవియస్లీ మీరు చూసారన్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ 22,999 రూపాయల కింద మనకు రావడం జరుగుతుంది. అంటే ఒప్పో F11 Pro మీద 2000 రూపాయలు, అలాగే ఒప్పో A5 మొబైల్ ఫోన్ మీద 1000 రూపాయలు డిస్కౌంట్ మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఈ మొబైల్ ఫోన్ని పర్చేస్ చేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారన్నట్లయితే సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో
డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి షామీ అలాగే శాంసంగ్ అలాగే ఒప్పో సంస్థ దగ్గర నుంచి అండి. అదేంటి ముగ్గురు కలిసిపోయారని ఆలోచిస్తున్నారా? ఎవరు కలవలేదు. కాకపోతే వీళ్ళందరూ కూడా ఒక కామన్ టెక్నాలజీ మీద R&D చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ని ఈరోజు అఫీషియల్గా వీళ్ళు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడం అయితే జరిగింది. అదేంటి అంటే వీళ్ళు అండర్ డిస్ప్లే కెమెరా, అంటే ముందు సెల్ఫీ కెమెరాస్ కోసం మనం ఇవాళ రేపు కష్టపడుతూ ఉంటాం. ఏది పాపప్ కెమెరా అని, వాటర్ డ్రాప్ అని, అలాగే మనకేంటంటే రివర్స్ నాచెస్ అని, ఇలా రకరకాల టెక్నాలజీస్ అయితే మన ముందుకు వచ్చేస్తున్నాయి. సేమ్ అలా కాకుండా డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా అయితే ఉందో అదే విధంగా డిస్ప్లే లోపల మనకి కెమెరా ఉండడం జరుగుతుంది. అంటే ఫోన్ మొత్తం ఎడ్జ్ టు ఎడ్జ్ అంతా కూడా మనకి స్క్రీన్ రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ అండర్ డిస్ప్లే లోపల మనకి సెల్ఫీ షూటర్ రావడం జరుగుతుంది, వేరే మనము ఫొటోస్ని గ్రాప్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ ఈరోజు అఫీషియల్గా ఒప్పో అలాగే షామీ ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి అండర్ డిస్ప్లే కెమెరాస్ని వీళ్ళు షోకాస్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే శాంసంగ్ కూడా అతి త్వరలో ఇదే టెక్నాలజీ మీద R&D చేస్తున్నారంట. అయితే వీటన్నిటిని బేస్ చేసుకొని చూసారంటే మేబీ ఇన్ ఫ్యూచర్లో ఈ నాచ్ టెక్నాలజీ అనేది కూడా పోయే, ఇంక్లూడింగ్ పాపప్ కెమెరా కూడా మనకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ పాపప్ కెమెరా అనేది అంత పెద్ద సక్సెస్ ఏం కాదు, ఎందుకంటే ఇవి కింద పడ్డాయి అన్నట్లయితే ఆటోమేటిక్గా మళ్ళీ తిరిగి మనకు ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనకు ఫుల్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అంటే ఫుల్ డిస్ప్లే ఎంజాయ్ చేయాలి అన్నట్లయితే కనుక కంపల్సరీ మనం ఈ పాపప్ కెమెరాస్కే వెళ్లాల్సి ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే ఏ విధమైనటువంటి పాపప్ కెమెరా కానీ అలాగే నాచ్ టెక్నాలజీ కానీ లేకుండా ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ అలాగే ఫ్రంట్ సెల్ఫీ షూటర్ కోసం కూడా మనం ఇదే టెక్నాలజీని వాడుతున్నామని చెప్పొచ్చు. సో ఆల్ ద బెస్ట్ టు ద ఆల్ కంపెనీస్. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి గూగుల్ సంస్థ దగ్గర నుంచి అండి. గూగుల్ వాళ్ళ మొబైల్ ఫోన్ సర్వీసెస్లో వీళ్ళు ఇస్తున్నటువంటి గూగుల్ ప్లే స్టోర్ సర్వీసెస్ అనేవి టెంపరవరీగా సర్వర్ డౌన్ రావడం అయితే జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ నుంచి చాలామంది యూజర్స్ అయితే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చెక్ చేశాను, నాకు కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పుడు కూడా సర్వర్ ఎర్రర్ అని చెప్పి మనకు చూపించడం జరుగుతుంది. ఇది యాజ్ ఆఫ్ నో కేవలం US అలాగే ఇండియన్ సర్వర్లకి మాత్రమే ఈ విధంగా ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంతా కూడా ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఒకవేళ మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కంగారు పడాల్సిన విషయమే లేదు. ఇది జస్ట్ టెంపరరీ ప్రాబ్లం మాత్రమే. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు మిడ్ నైట్ కల్లా ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తానని చెప్పి గూగుల్ కమిట్ చేయడం అయితే జరిగింది. మేబీ మీరు ఈ టెక్ న్యూస్ చూసేటప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వచ్చు. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పి మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ మొన్న రీసెంట్గా చైనాలో అనౌన్స్ చేసినటువంటి K20 అలాగే K20 Pro, దీన్ని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో తీసుకొస్తున్నారు. అండ్ రీసెంట్గా మీరు చూసారన్నట్లయితే వీళ్ళు రష్యాలో ఇది వచ్చేటప్పటికే MI90 అనేటువంటి పేరుతో లాంచ్ చేయడం జరిగింది. ఇకపోతే ఈరోజు అఫీషియల్గా ఇదే పేరుతోటి వీళ్ళు మనకి బల్గేరియాలో కూడా ఇదే పేరుతోటి, అంటే MI90 అనేటువంటి పేరుతోనే వీళ్ళు బల్గేరియాలో కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు అఫీషియల్గా దీన్ని లిస్టింగ్లో కూడా తీసుకొని వెళ్ళిపోయారు, అంటే ఈ కామర్స్ లిస్టింగ్లో కూడా. కాకపోతే ఇక్కడ అవైలబిలిటీ టైం వచ్చేటప్పటికే 1 to 2 weeks టైం తీసుకొని దీన్ని సేల్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రైస్ వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ఆల్ సేమ్, ఇంక్లూడింగ్ చైనాలో ఎలా అయితే వీళ్ళు లాంచ్ చేశారో అదే విధంగా 25,000 రూపీస్కి మన ఇండియన్ కరెన్సీలో చూసారన్నట్లయితే 25,000 రూపీస్కి ఇది లాంచ్ చేయడం జరిగింది. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ అఫీషియల్గా మీరు చూసారంటే రీసెంట్గా ట్విట్టర్లో మనుకుమార్ జైన్ గారు అఫీషియల్గా ఇండియాలో దీనికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో లేదా పెద్ద పెద్ద ఫ్లెక్సీ బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆల్రెడీ టై చేశామని చెప్పి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. వీటన్నిటి బేస్ చూసుకొని చూసారన్నట్లయితే కనుక మన ఇండియాలో కూడా దీన్ని అతి త్వరలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి శాంసంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. శాంసంగ్ కూడా యాపిల్కి ధీటుగా వీళ్ళకి సంబంధించినటువంటి 15 inches అలాగే 13 inches ల్యాప్టాప్స్ని అఫీషియల్గా వీళ్ళు చైనా అండ్ యూఎస్లో అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసారన్నట్లయితే శాంసంగ్ నోట్బుక్ 7 అని చెప్పి, అలాగే మరొకటి వచ్చేటప్పటికే శాంసంగ్ నోట్బుక్ 7 Force అని చెప్పి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంసంగ్ నోట్బుక్ 7కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మీరు చూసారంటే దీంట్లో మనకి 13 inches 15 inches రెండిట్లో కూడా ఫుల్ HD ప్లస్ LCDతో రావడం జరుగుతుంది. చాలా లెస్, ఆల్మోస్ట్ లివ్ అని చెప్పుకోవచ్చు, లెస్ బ్రెజల్స్ తోటి, అంటే ఎడ్జెస్ అన్నీ కూడా ఎడ్జ్ టు ఎడ్జ్ మనకి స్క్రీన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీంట్లో మనకి ఇంటర్నల్గా హార్డ్ డిస్క్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా SSD ఫర్ ఫాస్ట్ బూటప్, అలాగే అప్ టు 24 GB ఆఫ్ ర్యామ్ దాకా మనకి అవైలబిలిటీ ఉండబోతున్నాయంటే. అండ్ అప్ టు మెమరీ స్టోరేజ్ వచ్చేప్పటికే 512 GB. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వచ్చారన్నట్టు USB Type-C వస్తున్నాయి. అలాగే అడ్వాన్స్డ్ ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ తోటి మనకి ఇవి రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ ల్యాప్టాప్స్ రెండింటినీ కూడా అఫీషియల్గా వీళ్ళు అమెజాన్ ద్వారా సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇవి కేవలం వీళ్ళు US అండ్ చైనీస్ మార్కెట్లో మాత్రమే తీసుకొని రావడం జరుగుతుంది. అతి త్వరలో దీన్ని త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు మన ఇండియాలో కూడా తీసుకొని వస్తారంట. ఇకపోతే ఇవన్నీ కూడా డైరెక్ట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవ్వడం జరుగుతుంది. ఇక ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీరు శాంసంగ్ నోట్
7 వచ్చేటప్పటికి, అంటే నోట్బుక్ 7 వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ వీళ్ళు $1000లో మన ముందు తీసుకొని వస్తున్నారు. వేర్ దీంట్లోనే మనకి శాంసంగ్ నోట్బుక్ 7 ఫోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక $1499కి మన ముందు తీసుకొస్తున్నారు. అంటే శాంసంగ్ సంబంధించినటువంటి నోట్బుక్ 7 ఏదైతే ఉందో సుమారుగా $70,000, అలాగే శాంసంగ్కి సంబంధించినటువంటి నోట్బుక్ 7 ఫోర్స్ ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో అరౌండ్ వీళ్ళు వచ్చేటప్పటికే మనకి $120,000కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్ టు ద శాంసంగ్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ ఇప్పుడు కూడా మనకి శాంసంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. శాంసంగ్ కంపెనీ నుంచి అతి త్వరలో మన ముందుకు రాబోతున్నటువంటి నోట్ సిరీస్ అదేనండి నోట్ 10, అంటే దీంట్లోనే మరొక వర్షన్ కూడా తీసుకొని రాబోతున్నారు. మేబీ దీన్ని నోట్ మినీ అని కానీ లేదా నోట్ లైట్ అని పేరుతో కానీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రోజుకు ఒక లీక్ అయితే మనం చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నో మొన్న మీరు చూసారంటే దీంట్లో స్టాండర్డ్ 3.5mm జాక్ని రిమూవ్ చేస్తున్నామని, ఇకపోతే మళ్ళీ దీంట్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదని చెప్పి ఇలాంటి న్యూస్ని అయితే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. సేమ్ అదే విధంగా మరొక లీక్ ఈ రోజు రావడం జరిగింది. ఇది టిప్స్టర్ కంపెనీ మన ముందు తీసుకొచ్చింది. అదేంటి అంటే ఈ మొబైల్ ఫోన్లో 45 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారంట. అంటే మోస్ట్ ప్రాబబ్లీ మనందరికీ తెలిసిందే, యాజ్ ఆఫ్ నో మీరు చూసారంటే షామీ కంపెనీ అయితే ఏకంగా 100 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే మోస్ట్ ప్రాబబ్లీ మనకి 45 వాట్స్ దాకా ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఈరోజు మరొక లీక్ రావడం అయితే జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ దీని వచ్చినప్పటికే వీళ్ళు శాంసంగ్ నోట్ 10లో తీసుకొస్తారంటే ఈ 45 వాట్స్ అండ్ మిగతాది ఏదైతే ఉందో మేబీ 25 వాట్స్తో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కంపెనీ ద్వారా, అంటే టిప్స్టర్ అనేటువంటి కంపెనీ అఫీషియల్గా ఈరోజు లీక్ చేయడం అయితే జరిగింది. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి ఎల్జీ కంపెనీ దగ్గర నుంచి అండి. ఈ ఇయర్ మొదట్లో CESలో ఎల్జీ కంపెనీ అయితే మన ముందుకి 8Kకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ, అది కూడా OLED టీవీని అనౌన్స్ చేసిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి కమర్షియల్ రోల్అవుట్, అంటే వీళ్ళు అఫీషియల్గా దీన్ని మనకి సేల్లోకి అయితే తీసుకొని ఉన్నారు. యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికే కేవలం సౌత్ కొరియా అలాగే US లో మాత్రమే వీళ్ళు తీసుకొని వస్తున్నారు. మేబీ సూన్ వీళ్ళు యూరోపియన్ మార్కెట్తో పాటు ఏషియన్ మార్కెట్లో కూడా ఈ టీవీని ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే యాజ్ ఆఫ్ నో ఈ రోజు నుంచి అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ప్రీ ఆర్డర్స్ని అయితే తీసుకుంటున్నారు. కంపెనీ అయితే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ని అయితే డిక్లేర్ చేయలేదు, కానీ వీళ్ళు ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. దీంట్లో మీరు చూసారన్నట్టయితే స్టార్టింగ్ 88 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకుని దానికంటే హయ్యర్ మోడల్స్ అన్నింటిలో కూడా ఈ 8K రెజల్యూషన్ స్మార్ట్ టీవీస్ని అయితే మనం చూడబోతున్నాం. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి రెజల్యూషన్ అలాగే స్పెసిఫికేషన్స్ మీరు చూసారన్నట్లయితే కనుక ఇది వచ్చినప్పటికే 7680 by 4320 రెజల్యూషన్ని జనరేట్ చేయగలదు. ఒక్కసారి మీరు చూడండి 4Kకి డబుల్ ద రెజల్యూషన్, అంటే ఇంకా పిక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈవెన్ 33 మిలియన్ పిక్సెల్ కలర్స్ని ఇది జనరేట్ చేయగలదు, అలాగే ఆల్మోస్ట్ ఆల్ పిక్సెల్స్ని కూడా జనరేట్ చేయగలదంట. సో మనకి పిక్చర్ అయితే ఆసమ్గా ఉంటుంది. వీళ్ళు ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్ బేస్ చేసి చూసారన్నట్లయితే ఈవెన్ HDR సపోర్ట్ చేయడంతో పాటు డాల్బీ విజన్ ఫార్మాట్ని కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్తున్నారు. అలాగే ఈ స్మార్ట్ టీవీస్ మనకి ఎప్పటి నుంచి అవైలబిలిటీ వస్తాయి అనేటువంటి విషయానికి వచ్చారన్నట్టు దీని గురించి అయితే స్పష్టత ఏం చెప్పలేదు. మేబీ వితిన్ 2 వీక్స్లో మేము షిప్ చేస్తామని చెప్పి అయితే ఇక్కడ చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు అఫీషియల్గా టోక్యోలో జరగబోయేటువంటి ఒలింపిక్స్లో అఫీషియల్గా మొట్టమొదటిసారిగా 8Kకి సంబంధించినటువంటి బ్రాడ్కాస్ట్ చేస్తారంట. అఫ్కోర్స్ చేయాల్సిందే, లేకపోతే ఇప్పుడు మనం 8K టీవీని పర్చేజ్ చేసిన తర్వాత 8K కంటెంట్ చూడకపోతే మనకి నిద్ర పట్టదు కదండి. సేమ్ అదేవిధంగా ఈసారి కంపెనీ అఫీషియల్గా 8K కెమెరాస్ తోటి వీడియోని రికార్డ్ చేసి 8Kలో బ్రాడ్కాస్ట్ చేయాలనే ఆలోచనలో ఉందని చెప్పి కంపెనీ కూడా అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే దీని మోడల్ నెంబర్ మీరు చూసారన్నట్లయితే కనుక LG88Z9 అనే పేరుతో దీనికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళు సౌత్ కొరియా అలాగే US లో మాత్రం ప్రీ బుకింగ్స్ తీసుకుంటున్నారు. మేబీ సూన్లో వీళ్ళు యూరోపియన్ అలాగే ఏషియన్ మార్కెట్లో కూడా దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవే ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.